హాయ్ అండి. ఫ్రంట్ షేప్ కుట్టేటప్పుడు ఎప్పుడూ కూడా డాట్స్ ఎగ్జాక్ట్ కప్ రావట్లేదు అనుకున్న వాళ్ళ కోసం ఈ వీడియో. వాళ్ళ కొల బ్లౌజ్ చాలా బాగుంది అంటే ఓకే. ఇలా కొలత తీసుకోండి. ఎగ్జాక్ట్‌గా వాళ్ళ కొల బ్లౌజ్ ఎలా ఉందో అలా అక్కడికే డాట్ పెట్టుకోండి. డౌన్ సైడ్ ఉన్న డాట్ మాత్రమే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దాని హైట్ అండ్ ఆ డాట్ హైట్ కూడా ఎగ్జాక్ట్‌గా తీసుకోవాలి. ఎక్కువ తక్కువ చేయకండి. అండ్ ఆ డాట్ లెంత్ ఎంత ఉందో అండ్ విడ్త్ ఎంత ఉందో చూసుకోండి కుట్టేటప్పుడు. నెక్స్ట్ వాళ్ళు కొలత గిట్టించేటప్పుడు ఎప్పుడైనా చెస్ట్ కొంచెం పడుతుంది అన్న కంప్లైంట్ చెప్తారు కదా! వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళకి డాట్ ఉంది కదా! దానికన్నా ఒక్క పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట డాట్‌ని. విడ్త్ హైట్ కాదు విడ్త్. లేదు అంటే నార్మల్‌గా వాళ్ళది ఎంత డాట్ ఉందో అంతే పెట్టేసుకోవచ్చు. ఇగోండి చూడండి. అక్కడికి డాట్ పెట్టాను. కానీ స్టిచ్ చేయడం మాత్రం ఒక పావు ఇంచు ఎక్స్ట్రా కుట్టుకున్నాను నేను. అప్పుడు చెస్ట్ లూజ్ వస్తదనమాట వాళ్ళకి. అండ్ ఇది గుండీల పీస్ సైడు డాట్ ఉంది కదా! అది ఎప్పుడు కూడా సెంటర్ తీసుకోవాలండి. కొంతమంది కిందకి పైకి తీసుకుంటారు కదా! సెంటర్ తీసుకొని 3.5 ఇంచెస్ డాట్ లెంత్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇది చంకది ఏం చేస్తారంటే షోల్డర్ నుంచి చంకకి వాళ్ళది ఎక్కడికి డాట్ వచ్చిందో అక్కడికే ఎగ్జాక్ట్‌గా పెట్టుకొని సెంటర్ ట్రయాంగిల్ రావాలి. దీనికి పైపింగ్ ఉంది చెప్తాను నెక్స్ట్ వీడియోలో. స్లీవ్ పైపింగ్ ఎలాగా, నెక్ పైపింగ్